భారత క్రికెట్ చరిత్రలో కాలం మారిన విలువ తగ్గని కొన్ని పేర్లుంటాయి. అలాంటి అరుదైన జాబితాలో ముందుగా గుర్తొచ్చేదే విరాట్ కోహ్లీ పేరు. వయసు పెరిగిన ఆటగాళ్లకి సాధారణంగా వచ్చే ఒత్తిడి ఆయన మీద కనిపించదు. 36 ఏళ్ల వయసులో కూడా బ్యాట్తో రికార్డులని క్రియేట్ చేస్తూ కొత్త మైలురాళ్ల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి ఆయన టార్గెట్ స్పష్టంగా ఉంది. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన చారిత్రక రికార్డుల మీదే కోహ్లీ చూపు ఉంది. ఇక్కడ ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది టెస్ట్ క్రికెట్ కాదు, T20 ఫార్మెట్ కూడా కాదు. ఇది వన్డే క్రికెట్. క్రికెట్లో అత్యంత బ్యాలెన్స్డ్గా ఉన్న ఫార్మెట్గా దీనిని చెప్తారు. ఇక్కడ ఆటగాడికి కేవలం పవర్ సరిపోదు, టెక్నిక్ కావాలి, ఓపిక కావాలి, మానసిక స్థైర్యం కావాలి. 50 ఓవర్ల పాటు ఆటని అర్థం చేసుకొని పరిస్థితులకి తగ్గట్టుగా ఆడే తెలివి ఉండాలి. ఈ ఫార్మెట్లో ఎన్నో ఏళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచిన పేరు సచిన్ టెండూల్కర్. వన్డేళ్లలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఆయన రికార్డులు ఒకప్పుడు ఎవరు చెరపలేర్లే అనుకునే వాళ్ళం. అవి ఎప్పటికీ అందుకోలేనివే అన్న భావన చాలా మందిలో ఉండేది. కానీ కాలం మారింది. ఆ కాలంతో పాటు విరాట్ కోహ్లీ వచ్చాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ రికార్డు తర్వాత రికార్డు సృష్టించాడు. జనవరి 2025 నాటికి కోహ్లీ వన్డే గణాంకాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అతని సెంచరీల సంఖ్య పెరుగుతూనే ఉంది, కన్సిస్టెన్సీ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చేజింగ్లో అతను ఇంకా ప్రమాదకరమైన ఆటగాడిగా నిలుస్తున్నాడు. 36 ఏళ్లు వచ్చాయని అతని బ్యాట్కి తెలియనట్లే అనిపిస్తోంది. ఈ వయసులో చాలా మంది ఆటగాళ్లు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు, శరీరం సహకరించడం లేదని చెప్పుకుంటారు. కానీ కోహ్లీ విషయంలో ఫిట్నెస్ ఒక సమస్య కాదు, అది ఒక బ్రాండ్. అతడి డైట్, డిసిప్లిన్, డెడికేషన్ ఇవన్నీ కూడా ఒక యువ ఆటగాళ్ళకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. మైదానంలో అతని ఆట తీరు కూడా పెద్దగా మారలేదు. పవర్ ప్లేలో స్ట్రైక్ రొటేషన్ మీద దృష్టి పెడుతున్నాడు. మిడిల్ ఓవర్లలో గ్యాపులు వెతకడం, చివరి ఓవర్లలో మ్యాచ్ని ఫినిష్ చేయటం ఇదే కోహ్లీ క్లాసిక్ స్టైల్. పరిస్థితి ఏదైనా సరే తన ఆట మీద పూర్తి నమ్మకంతో ముందుకెళ్తాడు. ఇప్పుడు లెక్కల మాటకు వస్తే సచిన్ రికార్డు ఇంకా ఎంత దూరంలో ఉందన్న ప్రశ్న అందరి మనసులలో ఉంది. ప్రతి సెంచరీతో ఆ దూరం అనేది తగ్గుతోంది. ప్రతి ఇన్నింగ్స్తో రికార్డు మీద ఒత్తిడి పెరుగుతోంది. కోహ్లీ మీద కాదు, ఆ రికార్డు మీదే ఒత్తిడి పెరుగుతోంది. ఫ్యాన్స్ మధ్య చర్చలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇది నిజంగా బ్రేక్ అవుతుందా అనే ప్రశ్న ఒక వైపు అయితే, లెజెండ్ రికార్డుని మరొక లెజెండ్ మాత్రమే బ్రేక్ చేయగలడన్న వాదన మరొక వైపు. సచిన్ తర్వాత కోహ్లీ రావటం యాదృచ్ఛికం కాదు, అది క్రికెట్ విధి అన్న భావన కూడా వినిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే, ఇది పోలిక కాదు, ఇది పోటీ కూడా కాదు. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి రికార్డులు ప్రయాణించే కథ. సచిన్ తన కాలంలో క్రికెట్ని శిఖరాలకి తీసుకెళ్లాడు. కోహ్లీ తన కాలంలో అదే బాధ్యతని భుజాల మీద వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో చాలా మంది రిటైర్మెంట్ గురించి మాట్లాడతారు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా ముందుకే చూస్తున్నాడు. ఇంకో సెంచరీ, ఇంకొక మైలురాయి, ఇంకో అడుగు అంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. జనవరి 2025 రివైండ్లో విరాట్ కోహ్లీ కథ ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. ఇది కేవలం రికార్డులని వెంబడిస్తున్న కథ కాదు, కాలాన్నే సవాల్ చేస్తున్న కథ. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అన్నది భవిష్యత్తు చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, విరాట్ కోహ్లీ ఇంకా ఆగలేడు.